పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ర్యాలీగా తరలివెళ్లి ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 10,000 వేతనం చెల్లించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నాన్న కోరారు. ఇక అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సైతం కోడిగుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. అవసరమైన గ్యాస్ను సబ్సిడీపై ఇవ్వాలన్నారు. కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ను కేటాయించాలని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 11 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు వంట బిల్లు, కోడిగుడ్ల బిల్లు, గౌరవ వేతనాలు రాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఆదిలాబాద్ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వంట వార్పు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అయితే ఏవైతున్నాయో 10,000 రూపాయలు సబ్సిడీ పైన వంట గ్యాసు, యూనిఫామ్స్, గుర్తింపు కార్డులు, మరి కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం, మేము ప్రభుత్వం ఏర్పడతామని చెప్పినటువంటి మాటలు ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ కార్యక్రమాన్ని ఇంతతో మేము ముగియకుండా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఎలకాలలేరని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వెంటనే ఈ రోజు లేదా రేపు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న కోడిగుడ్లు కానీ,